మీకు ఒకటే అడుగుతా ఉన్నాను, ఉన్న రోగాలన్నీ క్రైస్తవులే దగ్గర ఉన్నాయా? ఉన్న రోగాలన్నీ సంఘానికి వచ్చేవారి దగ్గర ఉన్నాయా? ఎందుకంటే మీ సంఘానికి వచ్చిన వారిని మీరు పడేస్తున్నారు కదా, అందరినీ టచ్ అన్నంగానే గుంపులు గుంపులు పడిపోతున్నారు. అంటే ఉన్న రోగాలకు అన్ని క్రైస్తవుల దగ్గరే ఉన్నాయి, ఉన్న స్వస్థతలంతా సేవకుల చేతిలో ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న డ్రామా చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. కనీసము సంఘానికి వచ్చేవారు బైబిల్ చదివి తెలుసుకోండి. గొర్రె పిల్ల లెక్క గుంపు గుంపుగా టచ్ అంటే పడిపోవడం, ఈ స్వస్థత అంత పవర్ ఎవ్వరి జాగిరు కాదు. స్వస్థతే కాదంటలేను, స్వస్థత ఉంది. కానీ నీ నమ్మకంతో చేసిన ప్రార్థన దేవుడు నీకు స్వస్థపడుచున్న బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. టచ్ అని ఎక్కడ యేసు ప్రభు గారు స్వస్థత చేయలేదు. రోగిని ముట్టుకోకుండా ఎక్కువ శాతం బైబిల్లో చూస్తే రోగిని ముట్టుకోకుండా యేసు ప్రభు గారు ఎక్కడ స్వస్థత చేయలేదు. కానీ ఈ రోజులో యూట్యూబ్ ఓపెన్ చేసి చూడంగానే డ్రామా, తంటాడు, ఒకడు తంతాడు, ఇష్టం వచ్చినట్ల. ఇక్కడ చూడండి, యేసు ప్రభు గారు కొంతమందిని స్వస్థపరిచినప్పుడు వారి పద్ధతి, వారు ఎలాగ స్వస్థపరిచారో ఒక్కసారి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు దయచేసి కన్ను తెరవండి, బైబిల్ చదవండి, గుడ్డిగా నమ్మకండి అని వాక్యము తెలియచేస్తుంది. క్రైస్తవులు అనేబడేవారు జ్ఞానవంతులు ఉండాలని బైబిల్ తెలియజేస్తుంది.